శుభమస్తు. ఓం నమ శివాయ. కైలాస శిఖరే రమ్యే, కైలాస పర్వతం పైన ఆదిదేవుడు కొలువై ఉన్నాడు. వెళదాం, చూద్దాం. ఇంద్రాది దేవతలే ఆ స్వామిని సేవించి తరిస్తున్నారు. మానవులం మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏ విధంగానైతే సనాతన ధర్మంలో పుష్కర కాలం 12 ఏళ్లకు ఒకసారి శిఖర స్నపనం నిర్వహిస్తారో, పుష్కరాలు నిర్వహిస్తామో, అదేవిధంగా 13 సంవత్సరాలకు ఒకసారి కైలాస దర్శనం చేయగలిగితే ఆ జన్మ ధన్యమైనట్లే, ఆ జీవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే. అటువంటి తరుణం 2026వ సంవత్సరం, అంటే వచ్చే సంవత్సరమే. కొన్ని వందల వేల సంవత్సరాలుగా బౌద్ధ ధర్మ గ్రంథాలలో అతి రహస్యంగా ఉన్న ఈ వర్తమానం ఈ మధ్యకాలంలో విశేషంగా పరిక్రమల కారణంగా అందరికీ తెలియవచ్చింది. 2013వ సంవత్సరం అనంతరం ఇదే 2026వ సంవత్సరం వచ్చే సంవత్సరం. కైలాసం వెళదాం అనుకుంటున్నారా? ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి. మీరు కైలాసం వెళ్ళగలిగితే జన్మధన్యమైనట్లే. అమ్మా నాన్న ఉన్నారా? వారిని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. కైలాసానికి ఒక్కరు వెళ్ళకూడదు, వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి. ప్రతి సంవత్సరం వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటుంది. వెళ్ళగలమో లేదో. 13 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమోఘమైన అశ్వ సంబంధితమైన సంవత్సరం, అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్ అంటారు బౌద్ధ ధర్మంలో. ఈ ఒక్క సంవత్సరం పరిక్రమ చేస్తే చాలు, 13 సంవత్సరాల పరిక్రమ చేసిన పుణ్య ఫలం మనకు లభిస్తుంది, పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. కనుక హర హర మహాదేవ, శంభో శంకర అంటూ పరమేశ్వర దర్శనం చేద్దాం, కైలాస పరిక్రమ చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. శుభమస్తు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అబ్బాయి. గురుగారు, కార్తీక పురాణంలో 25వ అధ్యాయం అంబరీషుడి యొక్క వృత్తాంతం తర్వాత ఏం జరిగింది గురుగారు? శుభమస్తు. కార్తీక పురాణాన్ని మనం సత్కాలక్షేపంగా వైజ్ఞానిక దృష్టితో తెలుసుకుంటున్నాం. పురాణాన్ని పురాణం కథలాగా చెప్పడం వేరు, అది చాలామంది చెబుతూ ఉంటారు. వైజ్ఞానిక దృష్టి వేరు. ఈ కథలో 12 గడియలు దాటిపోతున్నాయి. ఇప్పుడు ఒక పెద్ద చిక్కు ప్రశ్న. అతిథిని విడిచి భోజనం చేస్తే దోషం, పాపం. అతిథి వచ్చే వరకు వేచి ఉంటే 12 గడియలు వెళ్ళిపోతున్నాయి. దానితో ప్రాజ్ఞులైన పండితులు మధ్య మార్గంగా ఒక సలహా ఇచ్చారు. మంచినీరు త్రాగండి, దోషం ఉండదు. మంచినీరు స్వీకరించాడు. దూర్వాసుడు వచ్చాడు, ఆగ్రహించాడు. అనేక జన్మలు నీకు లభించుగాక అంటూ శపించాడు. అనంతరం అంబరీషుడు ప్రాధేయపడ్డాడు. దుర్వాసుడు ససేమిరా అంటూ తన కోపాన్ని విడిచిపెట్టలేదు. శాప భయం ఉన్న ఆ సందర్భంలో శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమై శాపకారకంగా వచ్చిన ఆ జన్మలన్నీ కూడా తానే స్వీకరిస్తాను అంటూ వివరించాడు. 10 జన్మలు కదా, చేప లేదా వరాహం లేదా తాబేలు లేదా సింహం లేదా సూక్ష్మ రూపంలో ఉండే మానవుడు లేదా రాజ్యం లేనటువంటి మానవుడు లేదా అధికారం లేని మానవుడు, ఇలా ఈ రూపాలన్నీ తానే ధరించేటట్లుగా ఆ పురాణం కథ మత్స్య కూర్మ వరాహ నరసింహాది అవతారాలు స్వీకరించినట్టు తెలియజేస్తుంది. భోజనానికి ప్రత్యామ్నాయంగా నీరు త్రాగవచ్చా? అతిథిని పిలిచిన అనంతరం అతడు రాకుండా యజమాని భోజనం చేయవచ్చా? ప్రపంచానికి ఈ దేశం అందించిన సంస్కృతి అతిథి అభ్యాగతులను ఆదరించడం. హోస్ట్ ఫస్ట్ అనేది వెస్ట్రన్ కల్చర్, గెస్ట్ ఫస్ట్ అనేది
ఇండియన్ కల్చర్. అతిథి స్వీకరించిన అనంతరమే భారతీయులు స్వీకరించాలి. విదేశీయులో ఎవరైతే ఆతిథ్యం ఇస్తున్నారో ఆ వ్యక్తి ఆ గ్లాసు పదార్థం స్వీకరించిన అనంతరం ఇతరులంతా స్వీకరిస్తారు. అత్యంత దరిద్రమైనటువంటి పుట్టినరోజు పండుగలలో చేసే వేడుకగా పాటించే అత్యంత హీనమైన పుట్టినరోజు కేక్ అలాంటిదే. పుట్టినరోజు వ్యక్తి తిన్నాక అందరూ తింటారు. ఇది విదేశీ విష సంస్కృతి. కరెక్ట్ గురుగారు. భారతీయం చెప్పేది అతిథులంతా తిన్నాక యజమాని కూర్చుంటాడు. అలాగే నీరు సంపూర్ణ ఆహారం. స్థూల శరీరం ఒబేసిటీ తొలగించుకోవడానికి ప్రాచీన ధర్మం ఆయుర్వేద మార్గంలో ప్రకృతి చికిత్సా విధానం ఒకటి ఉంది. అది జల చికిత్సా విధానం. మంచినీరును ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటే అది జల చికిత్స. ఉష్ణాశీత స్వప ఆనయ్య ఉష్ణేన వాయు ఉదకేనే హ్యది కేశాన వపతు. ఒక మంత్రంలో కూడా చెప్తారు. నీళ్లు వేడి నీళ్లు చన్నీళ్ళు కలిపి అందులో ఈ కేశములు ఉంచి ఉపనయన ఖండాల్లో చెప్పుకుంటూ ఉంటాం మనం. వేడి నీళ్ళకి సన్నీళ్ళు మీరు సంపాదించేదానికి నేను కాస్త సంపాదిస్తే వేడి నీళ్ళకి సన్నీళ్ళు ఇద్దరం కలిస్తే కదా సంసారం. ఇల్లాలు భర్త మాట్లాడుకునే మాటలు. వేడి నీళ్ళల్లో చన్నీళ్లు పోస్తే ఆరోగ్యం, చన్నీళ్లలో వేడి నీళ్లు పోస్తే అనారోగ్యం. ఇంత చిన్న రహస్యాన్ని మన వాళ్ళు ఎంత అందంగా చెప్పారో. అలాగే కార్తీక మాసం కాబట్టి స్నానాలు చేయాలి. మోక్షానికి పోతే ముసలెత్తుకుపోతుంది. చన్నీళ్ళు స్నానం చేయకర్లా. శరీర ధర్మం వేడినీళ్ళు చేయండి, పర్వాలేదు. జలపానం నీరు త్రాగితే కూడా సంపూర్ణ భోజనంతో సమానం. అంబరీషుడి కథలో ఈ 25వ అధ్యాయం మనకు చెప్పే అంశం ఇదే. నీరు త్రాగవచ్చు. పరమేశ్వరుడు ఉన్నాడు అన్న విశ్వాసం ఉంటే మనకు వచ్చే సమస్త కష్టాలను ఆ స్వామి స్వీకరిస్తాడు. డార్విన్ ఎవల్యూషన్ థియరీ మత్స్యకూర్మ వరాహ నరసింహాది దశావతారాల వృత్తాంతాన్ని తెలియజేస్తుంది. భాగవతాన్ని మనం సూక్ష్మంగా చదివినట్లయితే 28 అవతారాలు అందులో ఉంటాయి. కనుక కార్తీక పురాణం ఒక్క చిన్న కథ ద్వారా మనకు విశాల విశ్వంలో జరిగే అన్ని అంశాలను ఇలా తెలియజేస్తుంది. కథను కథలాగా కాకుండా అందులో ఉండే సామాజిక అంశాలను, వైజ్ఞానిక అంశాలను వాటిని గ్రహించాలి. భారతీయ సంస్కృతి అతిథి మర్యాద ముఖ్యం అని చెబుతుంది. అది ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం. ఇది విషయం. గురుగారు 25వ అధ్యాయంలో చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.